ఎజెండా రైట్. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఇటు బీఆర్ఎస్ వర్షన్ విన్నారు, ఇటు బీజేపీ వర్షన్ కూడా విన్నారు. మీరేమంటారు? కేవలం మూటలు పోయడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే కాదని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. మీరు దీని మీద ఏమంటారు? ఇంకో క్వశ్చన్, దాదాపుగా 72 సార్లు వెళ్ళినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ పెట్టారు? ఇప్పుడు కొత్తగా బనకచర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి అదొకటి తీసుకొస్తున్నారు, అలాగే విమానాశ్రయాలకు సంబంధించినటువంటి ఏర్పాటు పైన కూడా కసరత్తు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? తెలంగాణ ప్రజలకు నమ్మే విధంగా ఉందా? సో బీఆర్ఎస్ అలాగే బీజేపీ చేసినటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. సార్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే కంటే ముందట ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మూటలు మోసి అలవాటు ఉన్నట్టుంది. ఆయనకు మూటలు మోస్తున్నాయి. అరే ఏమైనా ఆరోపణ చేస్తే, ఓ సబ్జెక్ట్ మీద ఆరోపణ చేస్తే ఏదన్నా ఓ లెక్క పత్రం ఉంటుంది. మూటలు మోసుడు ఏంటండి? వీళ్ళకు 24 స్టేట్లలో వాళ్ళే ఉన్నారు, 17 మంది వాళ్ళే ఉన్నారు. మీకు రేవంత్ రెడ్డి గారి నేనేమంటున్నా, మీరు మాట్లాడినప్పుడు విన్నా, నేను అప్పుడే ఇంటర్వ్యూ కావచ్చు, నేను కాలే. వినండి, నేనేమంటున్నాంటే చెప్పండి. 17 మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మిగతా పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళంతా పోతే ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి వాళ్ళందరినీ కలిసి వీళ్ళందరూ మూటలు మోసుకుపోయి ఆడ అప్పచెప్పేటట్టున్నారు. అయితే అదే వర్షన్లో రేవంత్ రెడ్డి గారిని కూడా చూస్తూ ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీలో మూటలు మోసే సంస్కృతి లేదు. ఒకవేళ మీరు ఉన్నది అనుకుంటే మీ వర్షం మీరు మోస్తున్నారు కాబట్టి, మీ ప్రధానమంత్రి కలిసినప్పుడు, మా మంత్రులు కలిసినప్పుడు మీ వాళ్ళంతా తీసుకుపోయి ఇస్తున్నారు కాబట్టి మీరు అదే వర్షన్ నుండి మాట్లాడుతున్నట్టుగా నేను భావిస్తున్నా. నెంబర్ 2, 72 సార్లు 73 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిండు, ఏం చేసిండు, అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు కదండి. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఒకటి స్పష్టత ఏంటంటే, రాజకీయం వేరు, డెవలప్మెంట్ వేరు. ఇలా ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినా, ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేస్తాం, డెవలప్మెంట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ చేస్తాం. డెవలప్మెంట్లో మేము బడే బాయ్ చోటే బాయిగానే ఉంటాం. అరే, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించడం తప్పేందంటున్నా. ఇంతకుముందు ముఖ్యమంత్రి లెక్క ఆయనకు తలకాయ లేదు, మెడకాయ లేదు, బోడాట ఊడాట అని మమ్మల్ని కూడా అనమంటారా? ఈ దేశ ప్రధానమంత్రిని మేము గౌరవిస్తున్నాం. ఇది తప్పైతే చెప్పండి. బడే బాయ్ అన్నాం. దేశం మొత్తానికి పెద్ద మనిషి అయినా మేము రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారే బడే బాయ్ అన్నారు. అందరికీ బడే బాయే కదా, వాస్తవే కదా. రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీని డెవలప్మెంట్ విషయంలో మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాం. ఇదంతా ఒక డెవలప్మెంట్ టీమే కదండి. ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే ఒక 5 సంవత్సరాలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన పీరియడ్కు సంబంధించి డెవలప్మెంట్కు సంబంధించిందే వీళ్ళు చేయాల్సిందే కదా. వీళ్ళు చేసేటప్పుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రి లెక్క నేను ఆయనను కలవను, ఆయన తెలంగాణకు వస్తే నేను బెంగళూరు పోతా, ఆయన తెలంగాణకు వస్తే నాకు జ్వరం వస్తే యశోద హాస్పిటల్ పోతాను మేము అంటలేం కదా. గౌరవిస్తున్నాం, ప్రోటోకాల్ పాటిస్తున్నాం, వారిని కలుస్తున్నాం, రిక్వెస్ట్లు పెడుతున్నాం, అయిన కాడికి పనులు చేసుకొస్తున్నాం. ఇప్పటికిప్పుడు మీరు బయట ప్లే చేసిరండి. కింజవరపు రామ్మోహన్ నాయుడు గారిని కలిసిండ్రు, మామూలు గురించి, ఆదిలాబాద్ గురించి చెప్పిండ్రు. అంతకుముందు ప్రభుత్వము ఇది దీనికి సంబంధించి 253 ఎకరాలకు సంబంధించి భూసేకరణ చేయమంటే ముఖమట్టు పెట్టుకొని పోయింది. ఇప్పుడు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు ఆ భూమి సేకరించి అప్పచెప్పిండు అని స్పష్టంగా చెప్తా ఉంటే కూడా ఏం ఆడిపోయి మూటలు మోసిండు, ఆడిపోయి పండుకున్నాడు, ఆడిపోయి ఆయన ఏం మాటలండి మాటలు. కింజవరపు ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా. విమానయాన శాఖ మంత్రి పట్టుబట్టి 253 ఎకరాలు సేకరించి ఈ అథారిటీకి ఇచ్చేసిండు కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాం, మేము చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు, సహకరించుకుంటున్నామని స్పష్టంగా చెప్పారు. సహకరించుకోవద్దా? డెవలప్మెంట్ చేయొద్దా? మామూలుకు వద్దా, లేకపోతే ఆదిలాబాద్కు వద్దా? తప్పక మీ లెక్కనే అక్కడ పడుకోమని చెప్తారా? కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా భేషజాలు లేకుండా మంత్రుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, 1కి 10 సార్లు కలుస్తా ఉన్నారు, రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు, అయిన పనులు చేసుకొస్తా ఉన్నారు, కాని పనులకు రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. ఏం తప్పండి ఇందులో? తప్పేముందంటున్నా. మొన్నటికి మొన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములను బదలాయించిండ్రు. మరి అది ఉటినైతుందా అండి? ఇంతకు ముందు గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి.
అని ఒక నిమిషం నేనేమంటున్నా సాయి గారు, ఇంతకు ముందు ఆగండి ఒక నిమిషం గౌతమ్ బ్రదర్ ఒక నిమిషం చెప్పండి నర్సయ్య గారు చెప్పండి. అంతసేపు నేనేమంటే 2-3 ముచ్చట్లు మాట్లాడతాం వినండి. నేనేమంటే అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మెహదీపట్నంలో కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ భూమిని బదలాయించమంటే అటు ఆర్మీ వాళ్ళు వచ్చి ఇటు పోలీసులు వచ్చి మరి ఈ రోజు ముఖ్యమంత్రి చొరవతోటి ఇవాళ ఏమేమి అంటే వాళ్ళ భూములను బదలాయించిన ఎలివేట్ కారిడార్ గురించి అది ఇది కనిపిస్తలేదండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ కోణములో తిరగంగా చెప్పిన మాట కొంత ఇన్నది కదా, అంటే సహకారం చేసుకోవద్దా? అంటే మీరు అటే ఉండండి మేము ఇటే ఉండాలని అనుకోవాలా? మూడో విషయం అండి, మెట్రో ఫేజ్ 2 విషయంలో అన్ని తీసుకొచ్చిన తర్వాత 13,000 చిల్లర కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కూడా వాస్తవంగా కిషన్ రెడ్డి అడ్డం పడ్డది నిజం. మేము ఎక్స్పోజ్ చేస్తే ముందటికి వచ్చిడు. ఇంకొక కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే ఇప్పుడు కూడా ఆయన సహకరిస్తుండని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే వారు వచ్చిన తర్వాత వచ్చిన రుణాన్ని పక్కకు పంపించేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మళ్ళీ ఒక్కసారి ఎవాల్యుయేషన్ కమిటీ వేస్తారట, మళ్ళీ వీళ్ళే కలిపి 4%కు లోన్ ఇప్పిస్తారట. మరి ఇదంతా ఏమన్నట్టు అంటే వచ్చిన రుణాన్ని క్లియర్ చేస్తే ఫేజ్ 1 టేక్ ఓవర్ అవుతుంది కదా, ఫేజ్ 2కు 38,000 చిల్లర కోట్ల రూపాయలతో అది క్లియర్ అవుతుంది కదా, అది ఇవ్వట్లేదు. అంటే సహకరించినట్టే సహకరించి లోపల కొర్రీలు పెట్టిర్రు. మరి అనకపోతే ఏం చేస్తారండి? మరి ఇప్పుడే సహకరిస్తున్నారని చెప్పేసి మాట్లాడేటువంటి మీరు ఎప్పుడే ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తారు. తర్వాత ప్రొఫెసర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. మిట్టా నర్సయ్య గారు మీరు చెప్పిన డ్యూయల్ టోన్ ఏదైతే ఉందో, 2 నాలుకల ధోరణి ఏదైతే ఉందో, మిలిటరీ భూములను బదలాయించుకోవడానికి మరి ఎవరు సహకరించారు? మిలిటరీ భూములను సహకరించడానికి ఎవరు అది చేసినారు? మీకు ఏం మాట్లాడతారండి? ఇప్పుడు మీకు అట్లా కాదు, మీరు చెప్పిన మీ నోట్లకెళ్ళి వచ్చిన మాటలే చెప్తున్నాను. మిలిటరీ భూములు బదలాయించుకున్నామని అంటే మిలిటరీ భూములు బదలాయించుకుంటేనేమో మీ రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ ఇస్తారా? మెట్రోకి సంబంధించిన ఏదైనా క్వైరీలు పెడితే మాత్రం అదేమో కిషన్ రెడ్డి గారి పైన దోషిస్తారా? ఏం 2 నాలుకల ధోరణి మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడేటప్పుడు మీకు క్లారిటీ ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఏదైనా వస్తేనేమో రేవంత్ రెడ్డి గారి క్రెడిట్, ఏదైనా రాకపోతేనేమో కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారా? మీకు పాలన పైన అవగాహన లేక, మీరు ఏ విధంగా తెచ్చుకోవాలో తెలియక 13,000 కోట్ల రూపాయలు మెట్రో ఫేజ్ 2 కి సంబంధించినటువంటి PPP విధానంలో ఏదైతే 40,000 కోట్ల బడ్జెట్ ఉందో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, ప్రజల వాటా ఉంది. మొదటి ఫేజ్ కి ఎవరు ఇచ్చారు అనుమతులు నాకు చెప్పండి. మొదటి ఫేజ్ కొనడానికి మీకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎట్లా ఉన్నారు మీరు? ఎవరికి చెప్పి తీసుకున్నారు మీరు? దానికి ప్రొసీడింగ్స్ ఏం ఫాలో అయినారు? ఎక్కడెక్కడ మీరు తెచ్చుకున్నారు? దానికి సంబంధించిన నాకు అర్థం కాదు. ఒక నిమిషం సాయి గారు, ఒక్క నిమిషం నేను వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పండి. కిషన్ రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం చెప్పండి. ఎందుకంటున్నట్టే సార్ 13,500 చిల్లర కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చి ఉంటే వాటిని రిలీజ్ చేయడానికి అడ్డం పడి వీళ్ళకెక్కడ పేరు వస్తుందని చెప్పి దాన్ని వాపస్ పంపించేసి మళ్ళీ SBI కార్ప్స్ తోటి మళ్ళీ సర్వే చేపించి మళ్ళీ మేమే చేసినామన్న కలర్ తెచ్చుకోవడానికి చేసిన ఈ కుతంత్రం తప్పితే కిషన్ రెడ్డి గారు నిజంగా వారు తెలంగాణ కొరకు ప్రోగా ఉంటే ఆ లోన్ క్లియర్ చేసి టేక్ ఓవర్ అయిపోయేది ఉండే. మేము మంచి చెప్తామా? ఇప్పుడు ఆయన వచ్చాడు బదలాయించమని చెప్తున్నాం కదా, బరాబరి మేము పని చేసుకొచ్చినాం. ఈయన మరి ఇక్కడ అడ్డం పడ్డాడు, టేక్ ఓవర్ ఆగిపోయింది. అక్కడ లక్షల రూపాయలు అభివృద్ధి విషయాన్ని గురించి నేను మిట్ట నర్సయ్య గారు, మీరు అభివృద్ధి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం విషయంలో మీరు 2 నాలుకల ధోరణిలో మాట్లాడితే మాత్రం మీకు బుద్ధి ఓట్లేస్తారు కానీ మాకేం